శివాయ గురువే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈ మధ్య గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా కల్కి అవతార వైభవం ప్రవచనం చెప్పుకున్నాం. ఈ సమయంలో మనందరం కూడా కల్కి భగవానుని స్మరణ చేస్తే దేశానికి ధర్మానికి కూడా క్షేమం కలుగుతుంది. ఆయన యుగాంతంలో వచ్చే అవతారం అయినప్పటికీ కూడాను సత్యయుగ ప్రతిష్టాపకుడైన. అయితే ఇది కలియుగం గనక సత్యయుగం సాధ్యం కాదని నిజమే, కానీ ఈ కలియుగంలో కూడా స్మరించిన వారికి తప్పకుండా కల్కి భగవాన్ అనుగ్రహం లభించి కలి యొక్క ప్రభావ తీవ్రత తగ్గుతుంది. అందుకే ఇప్పుడు మనకు దేశంలోనూ ప్రపంచంలోనూ కనబడుతున్నటువంటి అశాంతి, అస్థిరత ఇవి తొలగాలి అంటే కల్కి భగవాను రూపంలో ఉన్న నారాయణ మనం స్మరణ చేసుకోవాలి. ఈ సందర్భంగా నిత్యం ప్రార్థనలు చేసుకున్న తర్వాత ఒక్కసారి కల్కి నామస్మరణ చేసుకోవాలి అని దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరు ఏ అనుష్ఠానం చేసుకున్నా చివరికి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనీసం 12 మార్లు చేసుకోండి. ఆదిత్య భగవాన్ని చూస్తూ చేసినప్పుడు దీని యొక్క ప్రభావం ఉంటుంది. శ్రీ నారాయణాయ వాసుదేవాయ విష్ణవే కల్కినే నమః. శ్రీ నారాయణాయ వాసుదేవాయ విష్ణవే కల్కినే నమః. ఈ మంత్ర జపం కనీసం 12 పర్యాయాలు చేసుకుని స్వామి అనుగ్రహం పొంది వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం, విశ్వం, ప్రకృతి అంతా క్షేమంగా ఉండాలని కోరుకుందాం. శుభం భూయాత్. శ్రీ కల్కి భగవద్రూప శ్రీమన్నారాయణ కటాక్ష సిద్ధిరస్తు.